తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నీ బిడ్డకు ఏం కాదు, ఆ జగదాంబ రక్షణలోనే ఉన్నాడు, కోలుకుంటాడు, కంగారు పడకు. మీరు చెప్పిన ఈ మాట వల్ల ఇప్పుడు ఈ అమ్మ మనసు కుదుటపడింది స్వామి. శిష్య, ఈ పూసలు మధుర మీనాక్షి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొచ్చాను. ఈ పూసలు పసుపు దారంలో గుచ్చి నీ భర్తతో మళ్ళీ నీ మెళ్ళో మంగళసూత్రం కట్టించుకో తల్లి. అలా ఎలా కుదురుతుంది స్వామి? ఇప్పటికే సింధు మెడలో తాళుంది కదా, మళ్ళీ ఈ తాళి కట్టడం అవసరమా చెప్పండి? అవసరమే తల్లి. ఎందుకంటే శ్రీ సుభదుర్గా వ్రత నియమమిది. వ్రతం పూర్తవగానే భర్త భార్య మెడలో మంగళసూత్రం కట్టాలి. అప్పుడే ఈ వ్రతం పరిపూర్ణమైనట్టు. తప్పదంటారా స్వామి? తప్పదు తల్లి. ఇప్పుడు నీ కొడుకు సింధు మెడలో మంగళసూత్రం కట్టకపోతే ఆ అమ్మవారికి మీరు అపచారం చేసిన వారవుతారు. అపచారం జరిగితే అమ్మ ఆగ్రహిస్తుంది. ఆ ఆగ్రహానికి ఎవరో ఒకరు బలవ్వక తప్పదు. అంటే ఇప్పుడు నేను సింధు మెడలో తాళి కట్టకపోతే రిషికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో. అమ్మో వద్దు, నేను పిల్లల మంచి కోసం ఏమైనా చేస్తాను. స్వామి, వేరే ప్రత్యామ్నాయం ఏవి లేవా? అమ్మా దమయంతి, వ్రత నియమం అని ఓ పక్క స్వామీజీ చెప్తుంటే వేరే ప్రత్యామ్నాయం లేదా అంటావేంటే? ఇంకేమీ ఆలోచించకు. ముందు పసుపు తాడు సిద్ధం చేసి స్వామీజీ చెప్పినట్టుగా ఆ పూసలెక్కించు. ఈ వ్రతం కాదు కానీ నా చేతులతో సింధుకి తాళి తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఛ! ఏంటే అందరూ తెల్ల మొహాలేసుకొని అలా చూస్తున్నారు? దమయంతికి మీరు కూడా సాయం చేయండి. ఒక్క నిమిషం ఉండండి. అమ్మ సింధు, అయ్యిటివు. ఇదిగో ఇవి తీసుకుని పూసలు కట్టండి. నువ్వు బట్టలు మార్చుకుందు గాని పద. రా రా. నాయనా యష్, ఆ మంగళసూత్రాన్ని ఆ అమ్మవారి సమక్షంలో నీ భార్య మెడలో కట్టు. తప్పదు. నా కొడుకు కోసం, ఈ వ్రతం భంగం కాకుండా ఉండడం కోసం సింధు మెడలో తాళి కట్టాలి. ఒరే యష్, స్వామీజీ చెప్తున్నారు కదా, త్వరగా కానివ్వు. దాము ఇవ్వు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే స్వం జీవ శరదశతం.
మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం శుభలగ్న సావధాన సుముహూర్త సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. దండలు బాబు, మార్చుకోండి. ఇదిగో ఈ దండలు మార్చుకోండి. ఆ, ఇవ్వండమ్మా. తీసుకోండి. ఏష్, ఇది తీసుకోరా. సింధు, తీసుకోమ్మా. ఇటు ఇవ్వండమ్మా. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అమ్మా, మీరు అబ్బాయి మెళ్ళో వేయండి. ధర్మార్థకామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. స్వామి, ఇన్నాళ్ళకి నా కోరిక మీ వల్ల తీరింది స్వామి. ఆ అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞ వల్లే మళ్ళీ నీ భర్త నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టాడు తల్లి. ఆ తల్లి వ్రతం చేశావు. నీ కోరిక తీర్చకుండా ఆ తల్లి ఎలా ఉంటుంది చెప్పు? ఇక నుంచి మీ దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకాలు రావు. ఉన్నా అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండండి. సుఖీ భవ. ఇద్దరూ సంతోషంగా ఉండండి. ఆయుష్మాన్ భవ. ఇక మీరు బయలుదేరండి. మంచిది స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా సింధు, ఆ తల్లి దయ వల్ల నీ పూజ పూర్తవడంతో నీకంతా మంచి జరిగింది. దండం పెట్టుకోండమ్మా. పదండి, ఇంటికెళ్దాం. పదండి, ఇంటికెళ్దాం.